వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యేలకు అవగాహన లేదని, రామకృష్ణ బోర్డు సమావేశంలో మాట్లాడడంలో అర్థం లేదని శ్రీ గణేష్ అన్నారు. ఎన్నికైన 6 నెలల్లోనే మంచినీటి సమస్యను తొలగించారని, కంటోన్మెంట్లో తాము చేసిన అభివృద్ధి పనులకు చివరకు కోర్టుకు వెళ్లి మేమే అనుమతులు తీసుకొచ్చామని రామకృష్ణ చెప్పుకోవడంలో ఎలాంటి అర్థం లేదని ఆరోపించారు. ఈ లక్షల చిల్లరకి ఇచ్చిండే నేను గత బోర్డు మీటింగ్లో కూడా ఇంత తక్కువ ఇవ్వడం ఏమైందని చర్చిస్తే ఈరోజు అది 70 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. నేను అడగడం ద్వారా దాని అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్కడ 30 లక్షల చిల్లర, ఎక్కడ 70 లక్షల చిల్లర. ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో కూడా ఇష్టానుసారంగా ఇప్పుడు సిస్టమ్ ప్రకారం 3 సంవత్సరాలకే కాంట్రాక్ట్ ఇవ్వాలంట, ఇలా 5 సంవత్సరాలకి ఇచ్చిర్రు. మరి మాట్లాడితే ఏమంటున్నారు, ఎమ్మెల్యే ఉట్టి వచ్చి కూర్చోవాలా, మాట్లాడొద్దు అంటారు. మా ఉట్టి వచ్చి కూర్చోవడానికి మాకు సీటే ఇవ్వకుండా మీరే సిఓ గారు, బోర్డు మెంబర్సు, ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసుకొని ఇచ్చుకుంటే అయిపోయింది. ఇంట్లో కూర్చొని ఈ బోర్డు మీటింగ్ అని పేరు పెట్టడం ఏంది? ఈ బోర్డులో కూర్చొని పెట్టిన తర్వాత ఏదైతే అవకతవకలు అయితే దాని మీద అడిగితే, ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తే మీరు డిస్కస్ చేసే రైట్స్ లేదు మీకు, ఇది చేయదు అది చేయదు, దాని కండిషన్ సప్లై అనే విధంగా మాట్లాడితే అలా అనుకున్న బోర్డు మీటింగ్ అని పదం వాడకుండా మీరే ఆఫీస్లో కూర్చుంటే రోజువారీ చర్య ఎట్లయితే దినరీత్యా మీరు పనులు ఎట్లా చేసుకోండి చేసుకోర్రి. 30 లక్షల చిల్లరకి ఇచ్చిండే నేను గత